ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 ఫిబ్రవరి 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పాత ప్రపంచంలోని ముళ్ళను నూతన ప్రపంచంలోని పుష్పాలుగా తయారు చేయటం ఇది తెలివైన తోటమాలుల కర్తవ్యం. ఈరోజు ప్రశ్న: సంగం యుగంలో పిల్లలైన మీరు ఏ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటారు? జవాబు: ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా తయారవ్వటమే అన్నిటికంటే శ్రేష్టమైన భాగ్యం. ఏ ఒక్క వికారం ఉన్నవారు ముళ్ళ వంటి వారే. ముళ్ళ నుండి పుష్పాలుగా అయినప్పుడు సతోప్రధాన దేవతలుగా అవుతారు. పిల్లలైన మీరు ఇప్పుడు 21 తరాలకు మీ సూర్యవంశీ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకుని వచ్చాను. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఇది సాధారణమైన పాట, ఎందుకంటే మీరు తోటమాలులు. తండ్రి తోట యజమాని. ఇప్పుడు తోటమాలులైన మీరు ముళ్ళను పుష్పాలుగా చేయాలి. పాటలో ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. భక్తులు భగవంతుని వద్దకు వచ్చారు. వీరంతా భక్తులు కదా. ఇప్పుడు జ్ఞాన విద్యను చదువుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. ఈ రాజయోగ చదువు ద్వారానే నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అందుకే భక్తులు అదృష్టాన్ని తయారు చేసుకుని వచ్చాము, కొత్త ప్రపంచాన్ని హృదయంలో అలంకరించుకుని వచ్చామని అంటారు. తండ్రి కూడా ప్రతిరోజు స్వీట్ హోమ్ను, స్వీట్ రాజ్యంను స్మృతి చేయమని చెప్తారు. ఆత్మయే గుర్తు చేసుకోవాలి. ప్రతి సెంటర్లో పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతూ ఉన్నారు. పుష్పాల్లో కూడా నెంబర్ వారుగా ఉంటాయి కదా. శివుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పుష్పాలతో పూజిస్తారు. గులాబీ పుష్పాలకు, జిల్లేడు పుష్పాలకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది కూడా ఒక తోటనే. కొన్ని గుండు మల్లెపూలు, కొన్ని చంపక పుష్పాలు, కొన్ని రత్నజ్యోతి పుష్పాలు, కొన్ని వాసన లేని పుష్పాలు కూడా ఉన్నాయి. వీటిని ఇప్పుడు కొత్త ప్రపంచంలోని పుష్పాలుగా చేయాలి. ఈ పాత ప్రపంచంలో ఉన్నవన్నీ ముళ్ళే. అందుకే పాత ప్రపంచంలోని ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చామని పాటలో ఉంది. తండ్రియే ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా దేవీ దేవతలుగా తయారవ్వాలి. పాటలోని అర్థం చాలా సహజంగా ఉంది. మనం కొత్త ప్రపంచం కొరకు అదృష్టాన్ని మేల్కొల్పుకునేందుకు వచ్చాము. కొత్త ప్రపంచం అంటే సత్యుగం. కొంతమందిది సతోప్రధాన భాగ్యం, మరికొంతమందిది రజో తమోల భాగ్యం. కొంతమంది సూర్యవంశీ రాజులుగా అవుతారు, కొంతమంది ప్రజలుగా అవుతారు, మరికొంతమంది ప్రజలకు కూడా నౌకర్లు చౌకర్లుగా అవుతారు. ఈ కొత్త ప్రపంచం రాజ్యం స్థాపన అవుతూ ఉంది. భాగ్యాన్ని మేల్కొల్పుకునేందుకు పాఠశాలకు వెళ్తారు కదా. ఇక్కడిది నూతన ప్రపంచ విషయం. ఈ పాత ప్రపంచంలో ఇంకా ఏ అదృష్టాన్ని తయారు చేసుకుంటారు? మీరు భవిష్య నూతన ప్రపంచంలో దేవతలుగా అయ్యే భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఆ దేవతలకు అందరూ నమస్కరిస్తూ వచ్చారు. ఒకప్పుడు మనమే దేవతలుగా పూజ్యులుగా ఉండేవారు. మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము. 21 జన్మల వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. దీనిని 21 తరాలు అని అంటారు. బాల్యం నుండి వృద్ధావస్థ వరకు ఒక తరము అని అంటారు. తండ్రి 21 తరాల వారసత్వంను ఇస్తారు. ఎందుకంటే అక్కడ యువ అవస్థలో కానీ, బాల్యంలో కానీ, మధ్యలో కానీ అకాల మృత్యు ఉండనే ఉండదు. అందుకే దాన్ని అమరలోకం అని అంటారు. ఇది మృత్యులోకం, రావణ రాజ్యం. ఇక్కడ ప్రతి ఒక్కరిలో వికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఒక్క వికారం ఉన్నా అది ముల్లే కదా. ఒక్క వికారం ఉన్నా రాయల్గా ఉన్న సుగంధ పుష్పాలుగా తయారు చేయటం తోటమాలకి తెలియదని తండ్రి భావిస్తారు. విజయమాలలో కూర్చోపెట్టేందుకు అర్హత గల పుష్పాలుగా అవ్వాలి. దేవతల వద్దకు మంచి మంచి పుష్పాలు తీసుకెళ్తారు కదా. ఎలిజబెత్ మహారాణి వస్తే ఫస్ట్ క్లాస్ పుష్పాల మాల తయారు చేసుకుని తీసుకెళ్తారు కదా.
ఇక్కడ మనుషులు తమో ప్రధానంగా ఉన్నారు. శివుణ్ణి భగవంతుడని అంటారు. అనగా వారు అత్యంత ఉన్నతులు కదా. శివుడు ఉమ్మెత్తు పూలు తినేవాడని, బంగు తాగేవాడని ఎంతగానో గ్లాని చేస్తారు, అనగా నిందిస్తారు. పుష్పాలు కూడా జిల్లేడు పుష్పాలను తీసుకెళ్తారు కదా. అటువంటి పరంపిత పరమాత్మ వద్దకు ఏం తీసుకెళ్తారు? తమో ప్రధానమైన మనుషుల వద్దకు ఫస్ట్ క్లాస్ పుష్పాలు తీసుకెళ్తారు. శివుని మందిరానికి ఏం తీసుకెళ్తారు? పాలు కూడా ఎటువంటివి తీసుకెళ్తారు? 5% పాలు, మిగిలిన 95% నీరు. భగవంతునికి ఎటువంటి పాలివ్వాలి? భగవంతుణ్ణి ఎలాంటి పాలతో అభిషేకం చేయాలో, ఎలా చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు మీకు చాలా బాగా తెలుసు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. బాగా తెలిసిన వారిని సెంటర్కు పెద్దగా చేస్తారు. అందరూ ఒకే విధంగా ఉండరు. చదువు ఒక్కటే అయినా మానవుల నుండి దేవతలుగా తయారయ్యే లక్ష్యం ఉండిన టీచర్లు నెంబర్ వారుగా ఉన్నారు కదా. విజయమాల్లో వచ్చేందుకు ముఖ్యమైన ఆధారం చదువు. చదివేమో ఒకటే, కానీ ఉత్తీర్ణులయ్యేవారు నెంబర్ వారుగా ఉంటారు కదా. చదువే ముఖ్యమైన ఆధారం. కొంతమంది విజయమాలలో 8 పూసల మాలలో వస్తారు, కొంతమంది 108 మాలలో వస్తారు, కొంతమంది 16,108 మాలలో వస్తారు. వంశాన్ని తయారు చేస్తారు కదా. వంశవృక్షం తయారైనప్పుడు మొట్టమొదట 1 ఆకు, 2 ఆకులు అలా వృద్ధి చెందుతూ వస్తాయి. ఇది కూడా వృక్షమే. కొన్ని వంశాలు ఉంటాయి. ఉదాహరణకు కృపలాని వంశం మొదలైనవి ఉంటాయి. అవన్నీ హద్దు వంశాలు. ఇది బేహద్ వంశం. ఈ వంశానికి మొట్టమొదటి వారెవరు? ప్రజాపిత బ్రహ్మ. వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. కానీ ఇది ఎవరికీ తెలియదు. ఈ సృష్టి రచయిత ఎవరో మనుషులకు ఏమాత్రమూ తెలియదు. అహల్య వలె పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు. అలా అయినప్పుడే తండ్రి ఇక్కడకు వస్తారు. మీరిక్కడకు అహల్య బుద్ధి నుండి పారస్ బుద్ధి కలవారిగా అయ్యేందుకు వచ్చారు. దాని కొరకు జ్ఞానం కూడా ధారణ చేయాలి కదా. తండ్రిని గుర్తించాలి. చదువును గురించి యోచించాలి. ఈరోజు వచ్చారనుకోండి, రేపు అకస్మాత్తుగా శరీరం వదిలేస్తే ఏ పదవి పొందగలరు? జ్ఞానం కొద్దిగా కూడా తీసుకోలేదు, ఏమీ నేర్చుకోకుంటే ఏ పదవి పొందుతారు? సమయం గడిచే కొలది ఆలస్యంగా శరీరం వదిలేవారికి సమయం చాలా కొద్దిగా లభిస్తుంది. ఎందుకంటే సమయం తగ్గుతూ వస్తుంది. అందులో జన్మ తీసుకుని ఏం చేయగలరు? మీలో ఎవరైనా వెళ్తే ఏదైనా మంచి కుటుంబంలో జన్మ తీసుకుంటారు, సంస్కారాలు తీసుకెళ్తారు. కనుక ఆత్మ వెంటనే మేల్కొంటుంది. శివబాబాను స్మృతి చేయటం మొదలు పెడుతుంది. సంస్కారమే లేకుండా అలాగే పడి ఉంటే ఏమీ జరగదు. ఇవన్నీ చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తోటమాలి మంచి మంచి పుష్పాలు తీసుకొస్తే అతని మహిమ కూడా గాయనం చేయబడుతుంది. పుష్పాలు తయారు చేయటం తోటమాలి కర్తవ్యం కదా. తండ్రిని స్మృతి చేయటం రాని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అదృష్టంపై ఆధారపడి ఉంటుంది కదా. అదృష్టంలో లేకుంటే ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు. భాగ్యశాలి పిల్లలు తండ్రిని యథార్థంగా తెలుసుకుని వారిని పూర్తిగా స్మృతి చేస్తారు. తండ్రితో పాటు నూతన ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తూ ఉంటారు. మేము నూతన ప్రపంచం కొరకు నూతన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పాటలో కూడా ఉంది కదా. 21 జన్మలకు తండ్రి నుండి రాజ్యభాగ్యం తీసుకోవాలి. ఈ నశాలో ఖుషీలో ఉంటే ఇటువంటి పాటల అర్థంను సూచిస్తే చాలా అర్థం చేసుకుంటారు. స్కూల్లో కూడా భాగ్యంలో లేకుంటే ఫెయిల్ అయిపోతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. స్వయం భగవంతుడే కూర్చుని చదివిస్తున్నారు. ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారికి తెలపబడుతున్నది. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఏ దేహదారి మనిషిని భగవంతుడని అనరు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా భగవంతుడని అనరు. వారు సూక్ష్మవతన వాసులైన దేవతలు. ఇక్కడ ఉండేవారు మనుషులు. ఇప్పుడిక్కడ దేవతలు లేనే లేరు. ఇది మనుష్యలోకం. ఈ లక్ష్మీనారాయణులు దైవీ గుణాలు కలిగిన మనుషులు.
దాన్ని దైవీ మతమని అంటారు. సత్యుగంలోని వారందరూ దేవీ దేవతలు. సూక్ష్మవతనంలో బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఉంటారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని పాడుతూ శివ పరమాత్మాయ నమః అని అంటారు. శివుని దేవత అని అనరు, మనుషులను భగవంతుడని అనరు. 3 అంతస్తులు ఉన్నాయి కదా, మనము 3వ అంతస్తులో ఉన్నాము. సత్యుగంలోని దైవీ గుణాలు కలిగిన మానవులే అసురీ గుణాలు గలవారిగా అవుతారు. మాయగ్రహణం పట్టిన వెంటనే నల్లగా అయిపోతారు. చంద్రునికి కూడా గ్రహణం పడుతుంది కదా. అవన్నీ హద్దు విషయాలు, ఇవి బేహద్ విషయాలు. బేహద్ పగలు, బేహద్ రాత్రి. బ్రహ్మ పగలు, బ్రహ్మరాత్రి. మీరిప్పుడు ఒక్క తండ్రి ద్వారానే చదువుకోవాలి, మిగిలినవన్నీ మర్చిపోవాలి. తండ్రి ద్వారా చదువుకున్నందున మీరు నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇది సత్యమైన గీతా పాఠశాల. సదా పాఠశాలలోనే ఉండరు. భగవంతుని కలుసుకునే మార్గం భక్తి మార్గం అని, ఎవరంతా ఎక్కువగా భక్తి చేస్తే భగవంతుడంతా రాజీ పడతారని, వారు వచ్చి ఫలితాన్ని ఇస్తారని మనుషులు అనుకుంటారు. ఈ విషయాలను మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. భగవంతుడు ఒక్కరే. ఇప్పుడు వారు భక్తికి ఫలంనిస్తున్నారు. మొట్టమొదట ఎవరు సూర్యవంశీ పూజలుగా ఉండేవారో వారే అందరికంటే ఎక్కువగా భక్తి చేశారు. వారే ఇచ్చటకు వస్తారు. మొట్టమొదట శివబాబాను అవ్యభిచారి భక్తి చేశారు. అందువలన మొట్టమొదట భక్తులు మీరే. తర్వాత క్రింద పడుతూ తమో ప్రధానం అయిపోతారు. అర్ధకల్పం భక్తి చేశారు. అందుకే మొట్టమొదట మీకే జ్ఞానంను ఇస్తున్నారు. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. మేము దూరంగా ఉన్నాము, అందువలన ప్రతిరోజు చదువుకోలేమని సాకులు చెప్పరాదు. కొంతమంది 10 మైళ్ళు దూరంలో ఉన్నామని అంటారు. అరే, మీరు బాబా స్మృతిలో 10 మైళ్ళు నడిచినా అలసట రాదు. ఎంత గొప్ప ఖజానాను తీసుకునేందుకు వెళ్తున్నారు. దర్శనం కొరకు తీర్థయాత్రులకు మనుషులు కాలినడకన వెళ్తారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. ఇది ఒకే ఊరిలోని మాట. నేను మీకోసం ఎంత దూరం నుండి వస్తూ ఉంటే మీరు ఇల్లు 5 మైళ్ళు దూరం ఉందని అంటారా? ఖజానాలు తీసుకునేందుకు పరిగెత్తుకొని రావాలి. కేవలం దర్శనం చేసుకునేందుకు అమర్నాథ్కు ఎక్కడెక్కడి నుండో వస్తారు. అమర్నాథుడైన బాబా ఇక్కడ చదివించేందుకు స్వయంగా తానే వచ్చారు. మిమ్మల్ని ఈ విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను. మీరు సాకులు చెప్తూ ఉంటారా? ఉదయం అమృత వేళలో ఎవరైనా రావచ్చు. అప్పుడు ఏ భయమూ ఉండదు. ఎవరు మిమ్మల్ని దోచుకోరు కూడా. ఏవైనా నగలు మొదలైనవి ఉంటేనే లాక్కొంటారు. దొంగలకు కావలసినవి ధనము, వస్తువులు. కానీ అదృష్టంలో లేకుంటే సాకులు చాలా చెప్తారు. చదువుకోకుంటే మీ పదవిని కోల్పోతారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. భారతదేశాన్నే స్వర్గంగా తయారు చేస్తారు. సెకండ్లో జీవన్ముక్తికి మార్గాన్ని తెలుపుతారు. కానీ పురుషార్థం చేస్తే కదా. ఒక్క అడుగు కూడా వేయకుంటే ఎలా చేరుకోగలరు? ఇది ఆత్మ పరమాత్మల కలయిక అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. స్థాపన పూర్తి అవుతూనే వినాశనం మొదలవుతుంది. ఇది అదే మహాభారత యుద్ధం కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఇస్తున్న జ్ఞాన ఖజానాను తీసుకునేందుకు పరిగెత్తుకొని రావాలి. ఎలాంటి సాకులు చెప్పరాదు. తండ్రి స్మృతిలో 10 మైళ్ళు నడిచిన అలసట కలగదు. సెకండ్ పాయింట్, విజయమాలలో వచ్చేందుకు ఆధారము చదువు. చదువుపై పూర్తి గమనం ఉంచాలి. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి.
స్వీట్ హోమ్ స్వీట్ రాజ్యంను స్మృతి చేయాలి. వరదానము: సంగంయుగ మహత్వాన్ని తెలుసుకుని ఒకటికి అనేక సార్లు ప్రతిఫలాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి సంపన్న భవ. సంగంయుగంలో బాప్దాదా మాట ఇస్తున్నారు. 1 ఇవ్వండి, లక్ష్య తీసుకోండి. ఎలాగైతే శ్రేష్టమైన సమయం, సర్వశ్రేష్టమైన జన్మ, సర్వశ్రేష్టమైన టైటిల్ ఈ సమయంలో ఉన్నాయో, అలా సర్వప్రాప్తుల అనుభవం కూడా ఇప్పుడే జరుగుతుంది. ఇప్పుడు 1కి కేవలం 1,00,000 రెట్లు కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏం కావాలంటే అది ఇచ్చేందుకు తండ్రి సేవకుని రూపంలో బంధింపబడి ఉన్నారు. 1కి లెక్కలేనన్ని సార్లు రిటర్న్ లభిస్తుంది. ఎందుకంటే వర్తమాన సమయంలో స్వయం వరదాతయే మీ వారిగా ఉన్నారు. ఎప్పుడైతే బీజమైన తండ్రి మీ చేతిలో ఉన్నారో అప్పుడు బీజం ద్వారా ఏం కావాలంటే అది సెకండ్లో తీసుకుని సర్వప్రాప్తులతో సంపన్నంగా అవ్వగలరు. స్లోగన్: ఎటువంటి పరిస్థితి వచ్చినా పరిస్థితి వెళ్ళిపోవాలి, కానీ ఖుషి పోరాదు. అచ్చా. ఓం శాంతి.